జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలపై ఆక్రమణల తొలగింపు కంటిన్యూ అవుతోంది. శేరిలింగంపల్లి ఏరియాలోని గంగారం పెద్ద చెరువు నాలాపై నిర్మాణాలను తొలగిస్తున్నారు. మియాపూర్ పటేల్ చెరువు నుండి దిగువన ఉన్న గంగారం పెద్ద చెరువులోకి నాలా గుండా వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆదర్శ్ నగర్, శాంతినగర్, దీప్తిశ్రీ నగర్ల నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నాలా ప్రవహిస్తుంది. ఈ నాలా పూర్తిగా ఆక్రమణలకు గురైంది. భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయం కావడానికి నాలాల ఆక్రమణలే కారణం కావడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ సిబ్బంది అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. భారీ పోలీస్ బలగాలతో కూల్చివేతలు కంటిన్యూ చేస్తోంది డిమాలిషన్ టీం. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలపై ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. శేరిలింగంపల్లి ఏరియాలోని గంగారం పెద్ద చెరువు నాలాపై నిర్మాణాలను తొలగిస్తున్నారు. మియాపూర్ పటేల్ చెరువు నుండి దిగువన ఉన్న గంగారం పెద్ద చెరువులోకి నాలా గుండా వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆదర్శ నగర్, శాంతినగర్, దీప్తిశ్రీ నగర్ల నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నాలా ప్రవహిస్తుంది. అయితే ఈ నాలా పూర్తిగా ఆక్రమణలకు గురైంది. భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయం కావడానికి నాలాల ఆక్రమణలే కారణం కావడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ సిబ్బంది అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇక భారీ పోలీస్ బలగాలతో కూల్చివేతలు కంటిన్యూ చేస్తోంది డిమాలిషన్ టీం. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలపై ఆక్రమణల తొలగింపు కంటిన్యూ అవుతోంది. శేరిలింగంపల్లి ఏరియాలోని గంగారం పెద్ద చెరువు నాలాపై నిర్మాణాలను తొలగిస్తున్నారు సిబ్బంది. మియాపూర్ పటేల్ చెరువు నుండి దిగువన ఉన్న గంగారం పెద్ద చెరువులోకి నాలా గుండా వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆదర్శ నగర్, శాంతినగర్, దీప్తిశ్రీ నగర్ల నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నాలా ప్రవహిస్తుంది. ఈ నాలా పూర్తిగా ఆక్రమణలకు గురైంది. దీంతో భారీ వర్షాలకు నగరం మొత్తం జలమయం కావడానికి నాలాల ఆక్రమణలే కారణం కావడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బలగాలతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తోంది డిమాలిషన్ టీం.